సో హలో గాయ్స్, ఈ రోజు అయితే మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు సంక్రాంతి హాలిడేస్ అనమాట. ఎగ్జామ్స్ అన్ని అవకొట్టుకొని వెళ్తున్నాం. వీడు చూపు రాశాడంటే ఏఎంఎల్ సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తాడు మనగాడు. వీళ్ళందరూ మా క్లాస్ అంటే మా క్యాంపస్ గర్ల్స్. నా ఫ్రెండ్స్ ముందు కూర్చున్నారు, ఇంకో ఇద్దరు వాళ్ళు కనబడరు. సో ఈరోజు ఏం చేసామని తెలిసి ఏం చేయడం, మనమే పెట్టాం సాంగ్. అయితే మనము బీచ్ కి వెళ్ళబోతున్నాం. వీళ్ళందరికీ వెళ్తారు, కానీ వీళ్ళున్నారా, వీళ్ళందరూ గోదావరి సైడ్ ఇంకా చీరాల సైడ్, వీళ్ళు ఎప్పుడు బీచ్లకి వెళ్ళుండరు. ఒకవేళ వెళ్ళినా కూడా వైజాగ్ లో ఉన్నంత మంచి బీచ్లకి వెళ్ళుండరు. సో వైజాగ్ లోనే బీచ్ ఉంది. కాకినాడలో ఉప్పాడ, చీరాల వాటర్, గోదావరి, కృష్ణ. అయితే వైజాగ్ బీచ్ చూడలేదు కదా. వైజాగ్ బీచ్ అంటే వేరు. ఇప్పుడే ఆటో ఎక్కామన్నమాట. మా క్లాస్ అమ్మాయిలు అందరూ చాలా మంది బస్సుల్లో కనబడతారు, కానీ మాట్లాడాలంటే గంట సేపు పడుతుంది అనమాట. ఈత వచ్చారా నీకు? వచ్చా. ఇప్పుడు సముద్రంలో స్విమ్మింగ్ చేస్తావా? ఇది ఎప్పుడు వచ్చింది? సో మనం బీచ్ కి అయితే వచ్చాం. బీచ్ కి 100 సార్లు వచ్చినా కూడా 101 మళ్ళీ అదే ఫీల్ ఇస్తుంది అనమాట. రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. వీడియో తీయాలనే ఉంది, బట్ ఈ గాలి వల్ల నా హెయిర్ లైన్ అనేది బయట పడిపోతుంది అనమాట. తీయాలంటే భయంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆర్కే బీచ్ లో మనం సర్వైవ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు అడుగు వేస్తున్న కొద్దీ ఎవరో ఒకరు వచ్చి ఒక కెమెరా పిక్, ఓకే 20 రూపీస్ మాత్రమే, ఒక్క పిక్ తీసుకున్నాను అంటారు. ఒక 30 ఫోటోలు తీస్తాడు, దానిలో 20 ఫోటోలు సెలెక్ట్ చేపిస్తాడు, అంతే. ఈజీగా బిల్లు 200 అవుతుంది. మనకి ఇంత మాత్రం ఒక బొక్క పడుతుంది అనమాట. సో బీ కేర్ఫుల్. మీ సొంత ఫోన్లో తీసుకోండి, ఫొటోస్ని మంచి ఎడిటర్స్తో ఎడిట్ చేయించుకోండి, అంతే తప్ప డబ్బులు బొక్క పెట్టుకోమాకండి. అక్కడ ఉన్న వైలెట్ కలర్ అన్నయ్య ఉన్నాడు కదా, చాలా కన్విన్స్ చేస్తున్నాడు అనమాట ఫోటోలు తీసుకోవడం. కానీ మనోడు చాలా ధైర్యంగా నో చెప్పాడు, సాధించాడు. సో ఇప్పుడే ఫోటోలు దిగడం కార్యక్రమం అయిందనమాట. మన వైజాగ్ బీచ్లో మీరు చూసే యావరేజ్ విషయాలు ఏంటంటే, ఒకటి నిబ్బీస్ అండ్ నిబ్బాస్ ఖచ్చితంగా కాలేజ్ ఎక్కడం మరి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకోటి ముసలోళ్ళు మోటివేషన్ కోసం వస్తూ ఉంటారు. ఇంకోటి మళ్ళీ పని పట్టలేని ఫ్రెండ్స్ మొత్తం అలా ఇంకా ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ అందరూ చీరాల, రాజమండ్రి వీళ్ళనమాట. సో వీళ్ళు వైజాగ్ బీచ్ ఏముందిలే నార్మల్ బీచ్ అనుకుంటారు, కానీ ఇప్పుడు చూసొచ్చు కానీ వావ్ ఇది అమెరికాని లేదా వరల్డ్ వింతని చూసినట్టే అనుకుంటున్నారు. ఏంట్రా అనలేదా? అవునా? ఇప్పటివరకు కదా అరిచో వీడి జీవితంలో వీడు రాజమండ్రి నది తప్ప ఇంకేం చూసి ఉంటాడు. ఇప్పుడు సముద్రం చూసి ఇంత నుంచి దొరుకుతాం అంటున్నాడు, కానీ ఇప్పుడు బాగాలేదు అంటున్నాడు. ఏం చేస్తాం? వీడు హాయనానాల నాని, మంచి ఫోటోగ్రాఫర్. వాడు ప్రభాస్ అనమాట. ఈరోజు మన రహీం భాయ్ బర్త్డే. సముద్రం లోతెంత? రహీం, ఈ సముద్రం లోతెంత? ఇంకా బీచ్లో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఆర్కే బీచ్లో ఫుడ్ మాత్రం అసలు ట్రై చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ టైం బీచ్కి వచ్చేటోళ్ళు ఒక మంచి స్మెల్ వస్తుంది అని వెళ్తారు. ప్రాన్స్ పకోడియో, చికెన్ పకోడియో ఇంకేదో చెప్తారు. కానీ నేను తిన్న ఒక 10 టైమ్స్ తినుంటే దాంట్లో 9 టైమ్స్ దరిద్రంగానే ఉంది. మరి నువ్వు 8th టైం తెలుసుకోవాల్సింది కదా అది దరిద్రంగా ఉంది తినకూడదు అంటే. మనకి కకృతి ఆగరు కదా, సో తిందాం. సో 10th టైం ఇంకా తినకూడదని అనుకుంటున్నాను. సో మీరు తినకండి, ఆ ఫుడ్ చాలా డేంజర్ అనమాట. సీ ఫుడ్ కదా, చాలా రోజులు నిల్వ చేసి మరి దాన్ని అమ్ముతూ ఉంటారు అనమాట. దాంట్లో మీకు చేపలతో పాటు కాంప్లిమెంటరీగా ఈగలు, దోమలు, పురుగులు కూడా వస్తూ ఉంటాయి. సో జాగ్రత్త. సో ఏంటంటే బస్ స్టాండ్ మళ్ళీ ఇంకా మన సరుకులన్నీ తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడమే. మా ఫ్రెండ్స్ కంటే మా బంటి వినయ్ ఒకటే తగ్గాడు, వాడు ఉంటే బాగుంది.